పరిస్థితి బాగాలేనప్పుడు, మన స్థితిగతి బాగాలేనప్పుడు, మనం నిజంగా వాళ్ళ సహాయం మనకు కావాలన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరు కూడా మన దగ్గరికి రారు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు కూడా మన దగ్గరికి రారు. మరి యేసయ్య ఏమన్నాడండి? దేవుడు ఏమన్నాడు తెలుసా? కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధులలో, బాధలలో నువ్వు మాట వినకపోయినా నువ్వు నాకు కావాలి. నువ్వు ప్రార్థించకపోయినా నేను కలవరిస్తాను. నువ్వు మాట వినకపోయినా నేను ప్రేమిస్తాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషులైతే అలా అంటారండి. అన్ని రకాలుగా ఉన్నప్పుడే కదా వాళ్ళు ప్రేమించేది. మాట వినకపోతే అసలు 2-3 సార్లు వస్తే మన స్నేహాన్ని వాళ్ళు కట్ చేసుకుంటారు, వాళ్ళకి వ్యతిరేకంగా మనం నడిచినప్పుడు. మరి ప్రియమైన దేవునిలో ఎన్నోసార్లు యేసయ్యను మనం దుఃఖపెట్టలేదండి. ఎన్నోసార్లు మన క్రియల చేత కానీ, మన మాట తీరు, మన చూపు చేత ఎన్నోసార్లు మనం యేసయ్యను దుఃఖపెట్టాము. అయినప్పుడు కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు నాకు కావాలి, నువ్వు నా